జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం శత్రుగ్రహం వక్రిస్తే విజయం ఖాయం అని అంశం. ముఖ్యంగా జాతకంలో ఒక గ్రహం వక్రిస్తే మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే విషయం ఏమిటి అంటే, ఒక గ్రహం వక్రిస్తే ఆ గ్రహం సహజంగా తాను నిర్వర్తించవలసిన విధికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఇది వాస్తవం. ఉదాహరణకు గురు భగవానుని స్వభావం ఏమిటి? ఓర్పు, సహనం, పట్టు విడుపు గుణం, గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ, క్రమశిక్షణగా ఉండడం, సంతానం ప్రసాదించడంలో గురువు మొదటివాడు, సంపదను ప్రసాదించడంలో గురువు మొదటివాడు, నిజాయితీ మార్గంలో ధనం సంపాదించాలని అనుకోవడం వంటివి ఉంటాయి. గురువు వక్రిస్తే ఇవేవి వాళ్ళ దగ్గర ఉండవు. ప్రతి జాతకంలో లగ్నానికి ఒక అవయోగి శత్రుగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఈ శత్రుగ్రహాలు వక్రం అవుతే ఖచ్చితంగా ఇవి మంచి ఫలితాలనిస్తాయి. సో శత్రుగ్రహాలు వక్రిస్తే ప్రతికూల ఫలితాలను ఇవ్వకుండా మంచి ఫలితాలను ఇస్తారు. ఆ విధంగా చూస్తే 12 లగ్నాల జాతకులకు ఏ గ్రహం వక్రమవుతే మంచి ఫలితాన్నిస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము. ఇక మేష లగ్నానికి శత్రుగ్రహాలు బుధుడు, శని భగవానుడు. ఇందులో శని భగవానుడు వృత్తి స్థానానికి అధిపతి కాబట్టి శనిని పక్కన పెడితే బుధుడు వక్రం కావడం వల్ల మేషలగ్న జాతకులకు మంచి ఫలితాలను ఇస్తారు. వృషభ లగ్న జాతకులకు గురువు వక్రిస్తే మంచిది. గురువు వక్రిస్తే తానిచ్చే చెడు ఫలితాలకు బదులు మంచి ఫలితాలను ఇస్తారు. అప్పుడు వృషభ లగ్న జాతకులు గురువు వక్రిస్తే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక మిథున లగ్న జాతకులకు కూడా గురువు వక్రిస్తే మంచిది. సో మిథున లగ్న జాతకులకు బాధకాధిపతి గురువు, లగ్న పాపి అయిన కుజుడు వక్రిస్తే మంచిది. ఎందుకంటే వీళ్ళు లగ్నానికి శత్రుగ్రహాలు కాబట్టి వక్రిస్తే మంచి చేస్తారు. కర్కాటక లగ్నానికి వేరే ఏ గ్రహాలను గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఒక్క శని భగవానుడు తప్ప. ఈ శని భగవానుడు వక్రిస్తే మంచిది. బట్ సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో ఉండి వక్రించడం మంచిది కాదు. వేరే ఏ స్థానాలలో వక్రించినా ఇబ్బంది లేదు. అదేవిధంగా సింహ లగ్నానికి కూడా శని భగవానుడు వక్రించడం మంచిది. ఈ 2 లగ్నాలకు శని వక్రించడం వల్ల పెద్దగా చెడు ఫలితాలను ఇవ్వకుండా మంచి ఫలితాలనే ఇస్తారు. వక్రగ్రహాల యొక్క సూక్ష్మం ఏమిటి అంటే, ఒక దశ ఆరంభంలో నష్టాన్ని కలిగించి, దశ మధ్యకాలంలో మంచి ప్రయోజనాలను కలిగించి, చివరిలో మళ్ళీ నష్టాన్ని కలిగించే వ్యవస్థ అనేది ఉంటుంది. మరియు ఆరంభంలో మంచి ఫలితాలను ఇచ్చి, దశ మధ్యలో కొంత వ్యతిరేక ఫలితాలను, చివరిలో మంచి ప్రయోజనాలను ఇచ్చే వ్యవస్థ కూడా ఉంటుంది. ఇది గ్రహాల స్థాన ఆధారంగాను వీక్షించే గ్రహాల స్థితిని అనుసరించి నిర్ణయించబడుతుంది. కన్యా లగ్నానికి కుజుడు వక్రిస్తే చాలా మంచిది. గురువు వక్రించిన మంచిది. తులా లగ్నానికి సంబంధించినంత వరకు గురు భగవానుడు వక్రించడం చాలా మంచిది. వృశ్చిక లగ్నానికి బుధుడు వక్రించడం మంచిది. నార్మల్గానే మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి బుధుడి వక్రం అనేది బుధుడి వల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాలు తగ్గిపోతాయి. ధనుసు లగ్న జాతకులకు కూడా బుధుడు వక్రించడం, ఇంకా శుక్రుడు వక్రించిన మంచిది. మకర లగ్నానికి, కుంభ లగ్నానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, వీళ్లకు రవిచంద్రులు శత్రుగ్రహాలే అయినా ఎప్పటికీ వక్రగతిని పొందరు. కానీ
వీళ్లకు బదులు ఉన్న ఏ గ్రహమైనా 2 ఆధిపత్యాలు అంటే ఒక మంచి ఆధిపత్యం ఇంకొక చెడు ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఈ లగ్నాలకు ఏ గ్రహము వక్రించకుండా ఉండడం మంచిది. అయితే ఈ మకర కుంభ లగ్నాలకు లగ్నాధిపతి శనే ఒక పాపగ్రహం కావున శని వక్రిస్తే మంచిది. ఎందుకంటే శని యొక్క లక్షణాలైన సోమరితనం, బానిసత్వం, కష్టజీవితం, తక్కువ జీతానికి పని చెయ్యడం, పోటీ, అసూయ, వ్యాజ్యాలు, అప్పులు, బాధలు మొదలైన వాటికి కారక గ్రహం శని భగవానుడు. ఈ లగ్నాలకు లగ్నాధిపతి అయినా వక్రిస్తే ఆయన కారకత్వాలు పని చెయ్యవు. ఇక మీన లగ్నానికి శుక్రబుధులు వక్రిస్తే మంచి ఫలితాలను ఇస్తారు. సో 12 లగ్నాలకు శత్రుగ్రహాలు వక్రించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఒక గ్రహం వక్రించినట్లయితే వెంటనే చెడు ఫలితాలు సంభవిస్తాయని తీర్మానించకూడదు. ఇంకొక ముఖ్యమైన సూక్ష్మ విషయం, వక్రగ్రహాలు సహజంగానే రాహుకేతువులు చేసే పనులే చేస్తారు. రాహుకేతువులు మీ జాతకంలో ఏ స్థానంలో ఉంటారో ఆ స్థాన ఫలితాలను వక్రగ్రహాలు కూడా ఇస్తాయి. ఒకవేళ వక్రగ్రహాలు రాహుకేతువులతో కలిసి ఉంటే ఆ గ్రహ దశలు యోగ దశలుగా మీకు పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక తులా లగ్నం, లగ్నానికి 7వ స్థానంలో శని భగవానుడు నీచం ప్లస్ వక్రం అయి ఉన్నాడు, కూడా రాహువు ఉన్నాడు. అప్పుడు వీళ్లకు శని దశ జరిగితే రాజయోగంగా పనిచేస్తుంది. వివాహం, భాగస్వామ్యం వంటి వాటికి ప్రతికూల ఫలితాలు ఏర్పరిచినా ఆర్థికంగా గొప్ప విజయాన్ని సాధించేట్లు చేస్తారు. ఎల్లప్పుడూ వక్రించిన శత్రుగ్రహాలు రాహుకేతువులతో కలిసి ఉంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి వెనుకాడరు. అయితే వక్రగ్రహాలు రాహుకేతువుల వలె పనిచేస్తాయి. కాబట్టి ఒక వక్రగ్రహ దశలో రాహుకేతువులు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థాన రీతిగా ప్రతికూల ఫలితాలను జాతకుడు పొందుతాడు. ఉదాహరణకు ధనుసు లగ్నం 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతువు, లగ్న శుభుడు, పంచమాధిపతి కుజుడు 5వ స్థానంలో వక్రించి ఉన్నారు. ఇప్పుడు 2, 8 స్థానాల దుష్ఫలితాలు కుజ దశలో ఏర్పడతాయి. రాహుకేతువులు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థాన నెగటివ్ ఫలితాలు కుజ దశలో జాతకుడు ఎదుర్కొంటారు. కుటుంబం, వాక్కు, ధనం, దూరదేశ ప్రయాణం, విపత్తులు, గండాలు ఇవన్నీ కుజ దశలో ఏర్పడతాయి. సో ఒక గ్రహం వక్రించి రాహుకేతువులతో కలిసి ఉంటే పూర్తిగా మంచి ఫలితాలు, వేరే స్థానంలో ఉండి వక్రించితే రాహుకేతువులు ఉన్న స్థానరీతిగా ప్రతికూల ఫలితాలు, లగ్నానికి శత్రుగ్రహమైతే ఆ గ్రహ దశలో మంచి ఫలితాలు, విజయం లభిస్తాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.